ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు భాష పూర్తిగా దిగజారింది. బూతులు చాలా కామన్ అనుకునేవారు. ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించడంతో ఇప్పుడు అక్కడ రాజకీయ భాష హుందాగా మారింది. తెలంగాణలో మాత్రం ఈ పాఠాల్ని నేర్చుకునేందుకు కొంతమంది ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తంత హుందాతనం ఉండాలి. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సరే రాజకీయంగా విభేదించవచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్లకూడదు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి గీతల్ని అస్సలు పట్టించుకోరు. ఇతరుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఇప్పుడు మైనంపల్లి రోహిత్, ధర్మపురి అరవింద్ జంట కవులుగా మారిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తండ్రి మైనంపల్లి హనుమంతరావు పలుకుబడితో ఎమ్మెల్యేగా మెదక్ నుంచి గెలిచారు. 25 ఏళ్లు నిండగానే ఆయనకు అవకాశం వచ్చింది. హుందాగా రాజకీయాలు చేయాల్సిన ఆయన కేసీఆర్ పైనే విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాడు వీడు అంటూ దుర్భాషలాడుతున్నారు. ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ వయసు ఎంత? రాజకీయాల్లో ఆయన అనుభవం ఎంత? ఈ రోహిత్ వయసు ఎంత అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు. రాజకీయంగా విభేదించవచ్చు, కానీ పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. లేకపోతే గౌరవించేవారు కూడా ఎవ్వరూ ఉండరన్న విషయాన్ని మైనంపల్లి రోహిత్ గుర్తించేందుకు సిద్ధపడటం లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నారు. అందరూ కలిసి కేసీఆర్ ను చంపేస్తారన్న భయంతోనే ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉంటున్నారన్న విచిత్రమైన లాజిక్లు చెబుతూ ఉంటారు. కవిత, కేటీఆర్లకు అపాయింట్మెంట్ కావాలని, లేకపోతే కలవరని తానేదో వెళ్లి చూసినట్లుగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి గాసిపులను ప్రచారంలో పెట్టి ఆ కుటుంబంలో ఏదో గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసేలా చేయటమే అరవింద్ టార్గెట్. కానీ కుటుంబాన్ని ఇలా రాజకీయాలకు వాడటం సరైంది కాదని ఆయన అనుకోవటం లేదు. ధర్మపురి అరవింద్ మాటలు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్నే ఆయన రాజకీయం అనుకుంటున్నారు. ఆయన తీరుతో బీజేపీకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి నేతల మాటలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. నిజానికి తమకు మీడియాలో స్పేస్ కోసం వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తాము తిడితే రివర్స్ లో తిడతారని, దానివల్ల చర్చల్లో ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే వీరిని రివర్స్ లో తిట్టి బీఆర్ఎస్ నేతలు వారికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవటం లేదు. ఎమ్మెల్యే రోహిత్ కు కౌంటర్ ఇచ్చినా పెద్దగా ఆయనకు మేలు చేసినట్లేనని అనుకుంటున్నారు. అరవింద్ కు జిల్లా స్థాయి నేతలు బదులు చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఇలా మాట్లాడటాన్ని ప్రజలు హర్షించకపోవచ్చు. ప్రజలు ప్రతిసారి స్పందించరు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బుద్ధి చెబుతారు. అప్పుడు నాలుగు ఖర్చుకున్నా ప్రయోజనం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.